ఫోన్ కాదు. నేను ఈ మన సిరిసిల్ల ప్రాంతంలోనే ఒక పెళ్లిలో కలుసుకున్నాం మేము. ఒక మిత్రుడి పెళ్లి. అంటే ఆ పెద్దింటి అశోక్ కుమార్ అనుకుంటా. వాళ్ళ ఇంటి పెళ్లిలో ఆహ్, నేను కలుసుకున్నాను అక్కడ తనని. కలిసి భోజనం చేశాం మేము. ఇద్దరం కలిసి భోజనం చేశాం. తనకి వెజిటేరియన్ మాత్రమే తింటాడాయన. ఆయన నాన్ వెజ్ అసలు తినడు. సో, నా దగ్గరకొచ్చి కూర్చొని నేను బ్రాహ్మణ భోజనం చేస్తున్నానంటూ ఏదో చమత్కారంగా అన్నాడు. తర్వాత ఆహ్, ఆయన ఎప్పుడూ ఏ రకమైన దురభ్యాసాలు లేవు ఆయనకు. ఆయనకు అంటే, అంటే ఆరోగ్యం పట్ల స్పృహ ఉన్నవాడు. కనుక ఆయన ఎందుకు అంటే, ఒకటి ఈ రకమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ వీటి నుంచి పొందిన ప్రేరణ వల్లనేమో కానీ మద్యం కూడా ముట్టేవాడు కాదు. అట్లా ఒక నిష్ఠ పెట్టుకొని ఉండేవాడు ఆయన అదేసరి. యోగ కొంత యోగ సాధన కూడా చేసేవాడు ఆయన. ఈ రకంగా చాలా డిసిప్లిన్ ఉండేవాడు. ఆయనకి ఈ రకమైనటువంటి ఈ హఠాత్తుగా ఇట్లా గుండెపోటు రావటం, ఆయన కుప్పకూలటం, మరణించడం అనేది నాకు చాలా ఆవేదనతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే వెల్ డిసిప్లిన్ ఆయన చాలా. ఆయన చూస్తే కూడా మీరు ఆయన స్థూలకాయ ఉండదు అసలు. చాలా సన్నగా కనిపిస్తారు కదా అందశ్రీ. ఏదేమైనా ఒక అర్థాంతరంగా ఆయన నిష్క్రమణ మాత్రం ఇది తెలంగాణ సాంస్కృతిక వికాసానికి తగిలిన ఒక దెబ్బగా భావిస్తుంది. సార్, అంటే ఇతర కవులకి రచయితలకి అందశ్రీ గారికి తేడా ఏంటి? అంటే అందశ్రీ గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? అందశ్రీ ఒకటి ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఆయన ప్రేరణనంతా కూడా ఈ మౌఖిక సాహిత్యం నుంచి స్వీకరించాడు ఆయన. ఈ ఆశు కవితా సాంప్రదాయంలోంచి, అంటే అప్పటికప్పుడు కైగట్టే ఆ సాంప్రదాయంలోంచి ప్రజల నుంచి అది స్వీకరించాడు ఆయన. అది స్వీకరించాడు. తర్వాత ఏంటంటే ఆయన ఆ పాడే పద్ధతి చాలా అద్భుతంగా ఉండేది. ఆయన ఆయన పూర్తిగా జానపదీయమైన బాణితో రాయగలడు. కొంత లైట్ మ్యూజిక్ టచ్ ఉండి ఒక ఫోర్స్ ఉండేటువంటి ఆ బాణిలో కూడా రాయగలడు. రెండు రకాల రాయగలిగిన సవ్యసాచిలాగా ఆయన పాటను ప్రయోగించేవాడు. అది అంటే రాగం మీద ఉన్న పట్టు, లయ మీద ఉన్నటువంటి ఆ పట్టు, ఒక నూతన ఒక బాణిని కల్పించగలిగినటువంటి ఆ నేర్పు, ఇవన్నీ కూడా నిజంగా ఆయనను మిగతా కవుల నుంచి భిన్నంగా చూపిస్తాయి. తర్వాత కొంత తనకంటూ తన ఒక విషయాన్ని నమ్మినట్టుగా దాన్ని గట్టిగా మొండిగా ఉంటాడు. కొంత ఆ విషయంలో ఏమాత్రం రాజీ పడని ధోరణిలో ఉంటాడు. అది కూడా ఒక రకంగా సుగుణమే. అది అట్లాంటి ఒక తనదైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అనే పద్ధతిలో కూడా ఆయన ఉన్నాడు. అది కూడా అంటే కవి అన్నవాడు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనడానికి కూడా అందశ్రీ ఒక సాక్ష్యం. సార్, అంటే ఆయన రచనల్లో సామాజిక అవగాహన కావచ్చు, లేకపోతే ప్రజల వేదన కావచ్చు, ఎలా కనిపించేదంటారు? ఇంతకుముందు నేను చెప్పినాను కదా, అంటే ఇప్పుడు ఒక తెనుగోళ్ళ ఎల్లవ ఏమైపోయింది, అడవులు పోయినాయి, పండ్లు పోయినాయి, ఏమైపోయింది ఆ ఎల్లవ అని చెప్పి ఆయన ఆ పాటలో రాసినాడు. మనిషి ఏమైపోతున్నాడన్న ఆవేదనలోంచి ఈ పాట రాసినాడు. తర్వాత ఈ ప్రజల్లో ఉండేటువంటి సంస్కృతిని మీరు చిన్న చూపు చూడొద్దు. అంటే వాళ్ళు కొలిచే దేవతలు, వాటి చుట్టూ ఉండే నమ్మకాలు, విశ్వాసాలు, వాటి చిన్న చూపు చూడొద్దు అని చెప్పి ఆ అట్టడుగు వర్గాల ఆధ్యాత్మిక సంస్కృతి మీద రాసిన ఆ పాట కావచ్చు, బొమ్మ చెక్కితే బొమ్మరా అనేది కూడా, ఇవన్నీ కూడా ఆయన ప్రధానంగా ఆ అట్టడుగు కులాల ఒక ఆత్మగౌరవాన్ని చెప్పినటువంటి పాటలే ఇవన్నీ కూడా. అట్లాంటి అది ఆయనలో కనిపిస్తుంది. కనుక ఆ రకంగా ఆయన ప్రజల ఆవేశాల్ని, ఆవేదనల్ని తన పాటలో ప్రతిఫలింపజేశాడు. ముఖ్యంగా ఆయన ఒక ఉద్యమంతో వెంట నడవటం, ఒక ఉద్యమం వెంట ఉండి ప్రేరేపించటం, ఒక ప్రేరణ కలిగించటం అనేది మాత్రం అందశ్రీ నుంచి తీసుకోవాల్సినటువంటి ఒక ప్రేరణ, తర్వాత తరం తీసుకోవాల్సిన. అంటే ఉద్యమంలో ఆయన చెరగని ముద్ర వేశారు. అంటే ఆయన సాహిత్యం మీద కొత్త తరానికి ఎటువంటి పాఠాలు అందించాలంటారు? కొత్త తరం అంటే ఒక వ్యక్తి ఒక అంతరంగంలో ఒక ఆవేశం పెళ్లిబుక్కుతున్నప్పుడు దాన్ని పాటగా మలిచితే అది ఎంత ప్రభావం చూపిస్తుంది సమాజం మీద, సాంస్కృతికంగా ఎంత ముద్ర వేయవచ్చు, ఎంతగా ప్రేరేపించవచ్చు, ఒక ఉద్యమానికి ఎంతగా ఊతం ఇవ్వవచ్చు అనడానికి ఒక సాక్ష్యం కదా. మరి చాలాసార్లు అందరూ ఏమనుకుంటారంటే మన వల్ల ఏమవుతుంది, మనం పాట రాసినంత మాత్రం ఏమవుతుంది అని. అంటే నువ్వు ఒక ఉద్యమం కోసం గట్టిగా నిలబడి
ఒక చిత్తశుద్ధితో నిటారుగా నిలబడి నువ్వు ఒక అక్షరం రాసినా ఆ అక్షరం అగ్నిపర్వతమై పేలుతుంది అనే నమ్మకం మనకు కలుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కవి గాయకుల పాత్రని మనం కనుక చూస్తే, అందులో అన్నిశ్రీ లాంటి వాళ్ళ పాత్ర మనం చూస్తే ఈ నమ్మకం కలుగుతుంది అన్నమాట. కనుక ఆ నమ్మకాన్ని ఆయన ఇచ్చాడు. అది తర్వాత తరానికి ఆయన ఒక నేర్పుతున్నటువంటి పాఠం. అట్లా విశ్లేషించుకోవాలి. అట్లా విశ్లేషించుకొని అంత శక్తివంతమైన సాహిత్యాన్ని, బాణీలని, తర్వాత ఉద్యమాలతో ఆ మమైకం అయ్యేటటువంటి ఆ మంచి ఒక జీవ లక్షణాన్ని ఎట్లా పెంపొందించుకోవాలనేది ఉద్యమకారులు లేదా తర్వాత రాబోయే తరం గాయకులు, రచయితలు ఆయన నుంచి నేర్చుకోవాలి. సార్, అంటే పదాల అల్లికను చూస్తే కనుక ఆయన ఆ పదబంధాలు ఇతరుల కంటే ఎలా భిన్నంగా ఉండేవంటారు? అంటే ఆయన సాహిత్యం బాగా చదివేవాడు. చదవటం వల్ల ఆయనకు వర్తమాన సాహిత్యంలో జరుగుతున్న సంచలనాలన్నీ తెలుసు. ఆ సంచలనాల్ని ఆయన ఒడిసి పట్టుకొని రాశాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత కదా రాసి, అట్లాగే మీకు ఒక పల్లె నీకు వందనాలమ్మ రాసినప్పుడు ఏదో ఈత పళ్ళు వరికి పళ్ళు కొరికి తింటే చక్కెర బెండ్లు, ఇట్లా అక్కడ పూర్తి గ్రామీణమైనటువంటి పదజాలాన్ని వాడతాడు. కలికి గాంధారి అల్లా అంటాడు ఒక పాటలో. నాకు కలికి గాంధారి అల్లా అనేది నేను కొత్తగా విన్నాను. ఒకసారి విని ఆయన అడిగాను, ఇది ఏమిటి కలికి గాంధారి అల్లా అంటే, అది సాయం సమయము భారతంలో గాంధారి ఆ సాయంత్రం ఒక సమయంలో ఆమె తన మన కన్నుకు కట్టుకున్నటువంటి ఆ గంతలు విప్పుతుంది. ఆ విప్పి కొద్దిసేపు తను కొంచెం తనకు సంబంధించిన అలంకరణ ఏదో చేసుకొని మళ్ళీ ఆమె దాన్ని కట్టుకుంటుంది. ఆ సమయాన్ని కలికి గాంధారి అల్లా అని అంటారు ఊళ్ళల్లో అనేది నాకు అందేశ్వరి పాటతో తెలిసిందన్నమాట. అట్లా ప్రజల నుడికారాన్ని పాటలోకి పట్టుకొచ్చాడు ఆయన. ఇది ఆయన విశిష్టత. ఇటువంటి ఒక విశిష్టత ఉంది ఆయన. అంటే ఆయన లేని లోటు తెలుగు సినీ లేకపోతే సాహిత్య రంగంలో కావచ్చు ఎలా పూడ్చాలని మీరు కోరుకుంటున్నారు? అంటే సినిమా రంగంలో ఆయన గంగా అనే ఒక సినిమా, ఆయన కథ, ఆ సినిమా నేను చూడలేదు కానీ ఆయన జోగిని స్త్రీల పట్ల జరుగుతున్న దుర్మార్గాల మీద ఆ సినిమాను ఆయనే కథ రాశాడు, దానికి మాటలు రాశాడు, పాటలు కూడా రాసినాడు. తర్వాత నారాయణమూర్తి గారి సినిమాలలో మనం ఆయన పాటలు, ఈ మాయమైపోతున్నాడమ్మ గాని, కొమ్మ చెక్కితే బొమ్మరా గాని, ఇవన్నీ ఆయన సినిమాలలో విన్నాం. వందే మాత్రం గారు పాడారు ఆ సినిమాలో. అది కానీ ఆయన చాలా ఎక్కువగా ఏమీ సినిమా ప్రపంచంతో ముడిపడి లేదు. ఆయన ఎక్కువగా ముడిపడి ఉంది ఉద్యమాలతోనే, సామాజిక కార్యాచరణలోనే ఆయన ఉన్నాడు. కనుక ఆయనలాగా పాటలు రాయటం, ఆయనలాగా ప్రజల కోసం నిలబడమే ఆయనకి ఇచ్చేటువంటి నివాళి, లేదా ఆయన అందించిన ఒక వారసత్వాన్ని కొనసాగించడం అవుతుంది. అదే తర్వాత తరం చేయవలసిన పని. అంటే రేవంత్ రెడ్డి గారు గుర్తించినట్టుగా కేసీఆర్ గారు ఎందుకు గుర్తించలేకపోయారని చాలా విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? అంటే నేను ఆ వివాదాల్లోకి ఇప్పుడంటే ఇవాళ ఈ సందర్భంలో మనం ఆ వివాదాలు మాట్లాడకూడదు. అంటే కేసీఆర్ గారికి అందశ్రీ గారికి మధ్య చాలా గౌరవ అభిమానాలు ఉన్నాయి. తర్వాత ఆయన గంటల కొద్దీ ఇంతో కూర్చున్నారు. అనేక పాటలు ఆయన పాడేవాడు, ఈయన వినేవాడు. ఆయన పాటల్లో ఈ జయ జయ హే తెలంగాణ ఆయనకు నచ్చి దాన్ని గౌరవించి మొదట ఆయన రికార్డ్ చేయించాడు. రాష్ట్ర గీతం దగ్గరికి వచ్చేసరికి అసలు రాష్ట్ర గీతం కాదు, మనకు జనగణమనే ఉంటుంది అనే ఒక అభిప్రాయంతో కేసీఆర్ గారు ఉండిపోయారు. జనగణమన మాత్రమే అని ఉండిపోయారు. అది సరే, అది తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు, మంచిదే. కానీ అందశ్రీ గారి పట్ల కేసీఆర్ గారు గౌరవాభిమానాలతో ఉన్నారు. ఆ ఒక్క విషయంలో ఏదైనా భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా ఆత్మీయంగా, ఆయన తను ఉపన్యాసాలు చెప్తూ మా అందశ్రీ అన్న వేదిక ముందు ఉన్నాడు అని ఎన్నోసార్లు ప్రస్తావించేవాడు. ఆ తర్వాత ఆయనను సంబురాలకి పిలిచి చాలా ఘనంగా ఆయన పట్ల ఒక సమ్మానపూర్వకంగా ఆయన మాట్లాడాడు అనేక సార్. ఆ ఉద్యమ కాలంలో ఇది ఉండేది. ఆ ఒక్కటి మాత్రం ఆయన మనసులో ఉండిపోవచ్చు. కానీ నిజానికి ఉద్యమం కదా, ఉద్యమం ముఖ్యమైనది.